తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 7 గల్లంతయ్యారు. ఇప్పటి వరకు నదీ ప్రవాహాల్లో చిక్కుకుపోయిన కనీసం 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం కావడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వందలాది ఇళ్లు, డజన్ల కొద్దీ వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కార్లన్నీ వరద ఉధృతికి బొమ్మల్లా కొట్టుకుపోతున్నాయి. సూరంకోట్ పరిధిలోని లోయర్ ముర్రా గ్రామంలో తెల్లవారుజామున ఒక ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇంట్లో ఉన్న 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 2 ఏళ్ల బాలుడు సహా 5 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సాంగ్లా గ్రామంలో వరద ఉధృతికి ఒక ఇల్లు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 4 గల్లంతయ్యారు. నూనాబండి గ్రామంలో ఇల్లు కూలి నాజియా కౌసర్ అనే మరో మహిళ మరణించగా ఆమె భర్త, 3 పిల్లలు గాయాలతో బయటపడ్డారు. సాంగ్లాని సూరంకోట్లో ఇల్లు కూలి 22 ఏళ్ల షాజైబ్ అహ్మద్ అనే యువకుడు మరణించాడు. మర్హోట్ సమీపంలో వాగులో పడి ఇరమ్ అనే బాలిక వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దుందాక్ లాతుంగ్ వంతెన వద్ద ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పూంచ్ జిల్లా హవేలీ తహసీల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వాతావరణ శాఖ హెచ్చరికలు. జమ్మూ డివిజన్లో నెలకొన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తానని, ప్రజల ప్రాణాలు రక్షించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆయన అన్నారు. వరదలు, ఆస్తి నష్టం కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న తీవ్ర పరిస్థితుల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్మూలో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా పహల్గాం, బాల్తాల్ 2 మార్గాల మధ్య సాగే అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.